సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన ఏకైక దర్శకులు రాజమౌళి గారని ప్రపంచం అనుకుంటూ ఉంటే ఓ తండ్రిగా మీకు ఎంత గర్వం కదా సార్? ఎలా అనిపిస్తుంది సార్? తండ్రికి ఎంత గౌరవపడతానో తెలుగువాడిగా కూడా అంత గౌరవపడతాను. నా ఫీల్డ్కి, నా తెలుగు భాషకి గౌరవం వస్తుంది. హ్యావ్ యూ ఎక్స్ప్రెస్ టు హిమ్ సార్ ఎప్పుడైనా? అంటే ఎప్పుడైనా చెప్పారా మీరు? అంటే చెప్పే సందర్భం వస్తుందా, అసలు అవసరం వస్తుందా? మీ అబ్బాయే కదా అని చెప్పరు. బట్ వీఆర్ ఆల్ క్యూరియస్ సార్ టు సీ RRR అనే ఒక మ్యాగ్నమ్ ఓపస్. అసలు ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ, అంతవరకు చెప్తాను నేను. ఇట్ వోంట్ డిసప్పాయింట్ సార్. అండ్ ఆల్సో వేర్ డస్ అజయ్ దేవగన్ గారు కమింగ్ సార్? ఇది అడిగేయచ్చా? క్యామియో రోల్ అండి. ఇట్స్ ఎ క్యామియో రోల్, వెరీ ఇంపార్టెంట్ బట్ క్యామియో రోల్. హీ ఈస్ ద వన్ హూ ఇన్స్పైర్స్ రామ్ చరణ్. We are waiting to see more Bajrangi Bhaijans. We are waiting to see more RRR, Bahubali. ఇంకా చెప్పక్కర్లేదు సార్ వర్షాల. మీరు మీ కథలు అలా తెర మీదకి వచ్చి ఇట్ షుడ్ ఆల్సో గైడ్ ద కమింగ్ జనరేషన్స్ అని మేము చాలా ఎదురు చూస్తున్నాం సార్ మీ కథల కోసం. ఇందులో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి. సినిమా అంతా అయిపోయిన తర్వాత RR కోసం కంపోజ్ చేశాడు కీరవాడిని, జనని పాట అండి. ఇంటికి వచ్చేసరికి రాయమౌళి గదిలోంచి వినిపిస్తుంది. ఏంట్రా పాట అన్నాను నేను. తీసుకొచ్చి ఇలాగ ఆన్ చేశాడండి. అన్కంట్రోలబుల్గా ఏడుపు వచ్చేసింది నాకండి. అన్కంట్రోలబుల్. ఏమి సందర్భం, పెద్దన్న రికార్డింగ్ కోసం కంపోజ్ చేశాడు కూడా చెప్పలేదు నాకు వాడండి.